హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బెండకాయ రొయ్యి పులుసు చూపిస్తున్నానండి. బెండకాయ రొయ్యల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. రెడీ? బెండకాయలు హాఫ్ కేజీ అండి. ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 5, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 3 టమాటాలు, నిమ్మకాయంత చింతపండు, హాఫ్ కేజీ రొయ్యలు. బెండకాయలు కొంచెం పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చీలికలు చేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్‌లో ఎంచుకోవాలండి. బెండకాయ ముక్కల్లో పచ్చిదనం పోయే వరకు వేయించి మెత్తబడినాక తీసి బౌల్‌లో వేయాలి. సేమ్ అదే ఆయిల్‌లో ఉల్లిపాయ చీలికలు చేసిన పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రొయ్యలు, పసుపు, ఉప్పు కలపాలండి. వేసి రొయ్యల్లోని నీరు మొత్తం ఎగిరిపోవాలి. ఒక స్పూన్ కారం. మా కారం బాగా కారంగా ఉంటదండి. అందుకే నేను ఒక స్పూనే వేశాను. నీరు మొత్తం ఇంకిపోవాలండి రొయ్యల్లో నీరు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా దీంట్లో వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. టమాటాలు కూడా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు మొత్తం నీళ్ళు మొత్తం ఇంకిపోయినాయి కదండీ! రొయ్యల్లో నీరు, టమాటాలో నీరు అన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు పావు గ్లాస్ వాటర్ పోసుకుందాము. ముందుగా పావు గ్లాస్ వాటర్ చాలండి. ఆ వాటర్ మరిగేటప్పుడు మనము చింతపండు గుజ్జు తీసుకొని ఉంచుకున్నాం కదా! ఆ చింతపండు గుజ్జు కూడా వేసేయాలి. అలాగే మనం ఏంచి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేయాలి. వేసి బాగా కలపాలండి. ఆ చింతపండు టేస్ట్ బెండకాయలకి, రొయ్యలకి బాగా పట్టాలి. బాగా పట్టే వరకు ఉడికించాలి. బాగా దగ్గరికొచ్చే వరకు ఉడికించాలండి. ఓకే అండి. బెండకాయ, రొయ్యల పులుసు రెడీ అయిపోయింది. ఆ పులుసు కూడా దగ్గరికొచ్చేసింది. ఇంకా పులుసు కూడా ఎగిరిపోతే మరీ ఎగురులా ఉంటదండి. పులుసుగా ఉండాలి. ఓకే అండి. టేస్టీ రొయ్యలు, బెండకాయ పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.